స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జై తెలంగాణ. ఈరోజు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిర్పూరు నియోజకవర్గం దీందా గ్రామస్తులు ఎవరైతే రైతులు ఉన్నారో, పేద బీసీ వర్గాలకు చెందిన రైతులు, వాళ్ళు ముఖ్యమంత్రికి అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాల మీద, వాళ్ళ ఆకలి చావుల మీద, వాళ్ళ బాధ మీద, వాళ్ళ గోస మీద ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్ళబుచ్చుకుందామని చెప్పి గత 10 రోజుల నుండి కాలినడకన హైదరాబాద్కు బయలుదేరితే వాళ్ళను ఈరోజు షామీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది. నిజానికి ముఖ్యమంత్రి గారు దయార్థ హృదయుడైతే, ఏమాత్రం మానవత్వపు విలువలు ఉన్నట్లయితే ఆయన స్వయంగా వచ్చి ఈ రైతులతో మాట్లాడి ఉండేవాడు. లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యులను పంపించుండేవాడు. లేకపోతే ఎమ్మెల్యేలను ఈ రైతుల దగ్గరికి పంపించి వాళ్ళతో మాట్లాడడము, లేకపోతే వాళ్ళను తన గృహానికి తీసుకుని రావడము, ఏదో ఒకటి చేసి వాళ్ళ బాధ వినేవాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఘోరమైన వ్యక్తి. అడుగడుగున భూస్వామ్య భావజాలంతో దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే ఈరోజు మహిళలను చూడకుండా, చిన్న పిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అందరినీ తన్నుకుంటూ ఇలా పోలీసు వాహనంలో ఎక్కించి వాళ్ళని ఎక్కడ తీసుకుపోయినా కూడా తెలుస్తలేదు. నిజానికి దీందాలో ఏం జరుగుతున్నది? తెలంగాణ అంతా కూడా ఇప్పటికే తొలకరి చినుకులు వచ్చిన వెంటనే విత్తనాలు వేసి పత్తి పంట పెంచుకుంటున్నారు. దాదాపు ఒక 1/2 మీటర్ దాకా పత్తి పెరిగింది చాలా గ్రామాల్లో. కానీ దీందా గ్రామంలో మాత్రం రైతులను ఎవరిని కూడా వ్యవసాయం చేసుకునేవాడు లేదు ఫారెస్ట్ అధికారులు. మేము పోయి మాట్లాడినాము, వినడం లేదు. మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడినాము, ఆయన కూడా నేను నా చేతిలో ఏమి లేదంటున్నాడు. మేము పత్రికా ముఖంగా బీఆర్ఎస్ పార్టీ నుండి 5 నెలల క్రితమే ఎండాకాలంలోనే దీందా గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రపంచానికి తెలియజెప్పినాము. ఈసారి వాళ్ళు వ్యవసాయం చేసుకోకపోతే వాళ్ళ ఆకలి చావులతో చచ్చిపోతారని. అయినా కూడా కొండా సురేఖ గారికి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ వాళ్ళ హృదయం కరగడం లేదు. ఇదే సమస్య. అందుకొరకే మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు సంక్షేమ రాజ్యం అన్నారు వరంగల్ డిక్లరేషన్లో, అది లేదు ఇక్కడ. ప్రజాపాలన అన్నారు, ప్రతీకార పాలన నడుస్తున్నది. ప్రజా ప్రభుత్వం అన్నారు, కానీ దొంగల ప్రభుత్వం నడుస్తున్నారు. వీటిని దయచేసి ఈ సమస్యను మీరే పరిష్కరించాలి. టీఆర్ఎస్ పార్టీ చివరి క్షణం వరకు కూడా ఈ రైతులు తోడే ఉంటుంది. పూర్తిగా ఖండిస్తున్నారు. వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరిగినా, దీందా గ్రామంలో ఎలాంటి ఆకలి చావులు జరిగినా దానికి రేవంత్ రెడ్డి మీరే పూర్తి బాధ్యత వహించాలి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మరి వాళ్ళ ఓట్లతో గెలిచిన పాల్వాయి హరీష్ బాబు ఇలా ఏమీ చేయడం లేదు. ఆయన చేష్టలు ఒడిగి ఉన్నాడు. వాళ్ళ కోసం నరేంద్ర మోడీ దగ్గర పోయి మాట్లాడొచ్చు కదా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర పోయి మాట్లాడొచ్చు కదా, కేంద్ర అటవీ శాఖ మంత్రి దగ్గర పోయి మాట్లాడొచ్చు కదా. ఎవ్వరూ మాట్లాడడం లేదు, వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు, ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప. అందుకొరకు అర్జెంటుగా దీందా రైతుల సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళ ప్రాణాలను కాపాడాలి, వాళ్ళ ఆకలి చావులు కాకుండా అక్కడ చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి జై తెలంగాణ. మేము ఈ దీందా రైతులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ పోలీసులను పంపించి మమ్మల్ని అందరినీ కూడా ఘోరంగా అరెస్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి, ఈ దీందా రైతుల ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. వీళ్ళ ఊర్లో నుంచి మీరు ఫారెస్ట్ క్యాంపులు ఎత్తేయాలి, వీళ్ళ పోడు భూములు వీళ్ళు సాగు చేసుకుంటట్టు నువ్వు ఆదేశాలు ఇవ్వాలి. అంతవరకు కూడా తెలంగాణ మొత్తం కూడా రైతన్నలందరూ కూడా ఈ దీందా రైతుల కోసం పోరాటం చేస్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. దీందాలో ఫారెస్ట్ క్యాంపులు వెంటనే ఎత్తేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.